ఈ రోజుల్లో కూడా చాలామంది, కొంతమంది దైవజనుల అభిప్రాయం, ఆయన ఆడికి పోకుండా ఏడికి వచ్చి సంఘం గడుచుకుంది, సంఘాన్ని పాడు చేయడం అంటే, నాకు ఇప్పుడు సాక్ష్యం గుర్తొస్తూ ఉంది. IFJ ఇండియా భారతదేశం కోసం ప్రార్థన అనే ఒక ట్రస్ట్ ఉంది, IFJ. దాన్ని మూలకర్త అంటే ప్రారంభించినటువంటి వ్యక్తి జెఫన్యా శాస్త్రి గారు. దాంట్లో నేను సభ్యుడిని. గతంలో ఈ బీసీ కాలనీలో పెంతెకోస్తు అనుభవం సియోను అనే పరిచర్య ద్వారా ఇజ్రాయెల్ అనే పాస్టర్ గారు సేవ నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కూడా దాంట్లో సభ్యుడు. ఒకరోజు అక్కడ సేవకుల మట్టికి ఈ IFJ జరుగుతుంటే వాళ్ళ అన్నయ్య అంటే జెఫన్యా శాస్త్రి గారు వాళ్ళ అన్నయ్య లూథరన్ శాస్త్రి గారు మిర్యాలగూడలో సేవ చేస్తున్నాడు. ఆ రోజు ప్రసంగానికి ఆయన వచ్చాడు. దైవజనం ఉద్దేశించి మాట్లాడుతా, మనందరికి ఉన్న రోగం ఏంటంటే, ఎవరైనా కొత్తగా ఒక సేవకుడు వస్తే వాడికి ఉర్రామర్రా చూడటం, పళ్ళు కొరకటం చేస్తూ ఉంటాం. సాధ్యమైతే వాడి సేవను పాడు చేయటం, వాడికి భవిష్యత్తు లేకుండా చేయడానికి బరి తెగిస్తాం. అయితే నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవజనం ఉద్దేశించి చెప్పిన మాట. ఇప్పుడు ఈయన ఇక్కడే పెట్టాలని చెప్పని చాలా ప్రాంతాలు నేను ఎదుర్కొన్నాను. ఇలాంటి పరిస్థితులు ఇంకెవరైనా ఉండొచ్చేమో, నాకైతే తెలియదు. ఈ మాట విషయమే చెబుతున్న ఈ సాక్ష్యం. ఆ రోజు దైవజనుడు అన్న మాట ఏంటంటే, దేవుడు నీ ద్వారా జరిగించాలనుకున్న ఆ ఉన్నతమైన పనికి నీవు సహకరించకపోతే, సరైన రీతిగా సిద్ధపడకపోతే, నీ వల్ల కాదని ఆయనకి తేలిపోయిన తర్వాత, నీవు ఇక నా మాట వినట్లేదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, నీ పక్కనే ఉన్నవాడిని తెచ్చి అక్కడ పెడతాడు. అతని ద్వారా దేవుడు అనుకున్న పని జరిగించుకుంటాడు. ఒక వ్యక్తి నూతనంగా వచ్చి, లేదా నీ పక్కనున్నవాడు అక్కడ నిలబడి దేవుని పని చేస్తుంటే అసూయ పడమాక, పట్టపట్ట పళ్ళు కొరకమాక, ఉరివి చూడమాక, వాడి సేవను పాడు చేయమాక, భవిష్యత్తు లేకుండా చేయమాక, సంఘంలో ఆత్మలు చేర్చబడకుండా చెయ్యమాక. నువ్వు ఒక్కడి బాగా గుర్తుపెట్టుకో, నువ్వు సౌలు చేయవలసిన పని సౌలు చేయకపోతే, దేవుడు దావీదుని యెషయను ప్రేరేపించి దావీదును ఆ వాతావరణంలోకి నడిపించి దావీదును అక్కడ వాడుకొని దేవుని నామానికి ఘనత తెచ్చుకున్నాడు. అలాగే దేవుడు అనుకున్న పని దావీదు ద్వారా జరిగింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇది గుర్తుపట్టాలి. చాలా మంది అనుకోరు, ఏడికి వచ్చి అంటే, నువ్వు సరిగా లేవు కాబట్టి కొత్త పాత్రలు వస్తున్నాయి. నువ్వు సరిగా చేయట్లేదు కాబట్టి, సరైన విధేయత చూపించట్లేదు కాబట్టి కొత్త పాత్రలన్నీ వస్తున్నాయి. వచ్చి ఆయన అనుకున్న చోట నిలబెడుతున్నాడే తప్ప వాళ్ళ సొంత ఉద్దేశాలతో ఎవరు నిలబడుతులా. నేనైతే చెప్తా బాటంగా, క్రీస్తు న్యాయపీఠం ఎదుటి కూడా ఈ మాట నిలుస్తుంది, సాక్ష్యం ఇస్తుంది. నా బుద్ధిపూర్వకంగా నేను వచ్చి సేవ ఎక్కడ చేయట్లేదు, ఏ సమాజంలో అయినా సరే. నా ప్రభు సెలవిచ్చిన చోట నేను నిలబడుతున్నాను. నాకు కొన్ని మేరలు అని ఉంటుంది 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. నాకు కొలిచి ఇచ్చిన మేరలు వాటికి అంటే హద్దులు, పొలిమేర అంటారు కదా, అది హద్దు ఊరికి. అంతవరకు నాకు హద్దు ఒకటి ఇచ్చాడు దేవుడు. ఆ హద్దులోనే సేవ చేస్తున్నాను. విశ్వాసుల యొక్క విశ్వాసం విస్తరించిన దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు వెళ్ళారు అంత దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నా హద్దుల్లోనే నా పని చేస్తున్నానని పౌలు భక్తుడు అన్నట్లుగా నేను కూడా నిండు విశ్వాసంతో ప్రభు కృపను బట్టి దృఢంగా సాక్ష్యం ఇవ్వగలను. నా ప్రభు నాకు నిర్ణయించి ఇచ్చిన హద్దుల్లోనే నా సేవ, ప్రభు ఇచ్చిన ఈ సేవ పరిచర్య, సంఘ క్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మితిమించి నేను పెట్టుకొని ఎందుకు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట దుమ్ము తన్నులు తినాలి. ఎవరైనా నన్ను బట్టి నేను ఒకవేళ వాళ్ళకి ఏదన్నా హాని చేస్తే, వాళ్ళు
దేవుని బలిపెట్టం ఎదుట దుఃఖం సలిపి కన్నీరు విడిచాలా, ఆ కన్నీటి ఉసురు నాకు తగులుద్ది. ఆ కన్నీరే నన్ను నిత్య నరకానికి తీసుకువెళ్ళొచ్చు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నన్ను ఒక దోషిగా నిలబెట్టొచ్చు. అందుకే ప్రతిరోజు ప్రతి సెకను నా కన్నుల ఎదుట క్రీస్తు న్యాయపీఠాన్ని చూస్తూ భక్తి, ప్రార్థన, నోటి మాట, ఉపదేశం, సంఘ క్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు కృపను బట్టి ఆయన నాకు ఇచ్చిన కృప ఇది. ఆమేన్, హల్లెలూయా.